అమ్మాయి గారు దూకేశారు. నేను ఎక్కడ ఉన్నాను ఏంటో. దమ్మరదం మిట్ జాయే హమ్ బోలో ఇక్కడ ఉన్నా. ఏంట్రా ఏమైంది? పావు సార్. నీకిచ్చిన పాలు నేను తాగేశానని నీకు ఆ కసి కోపం అంతే కదా? అసలు మా ఫ్యామిలీ అంతా మీ ఫ్యాన్స్మే. మా తాత పేరు నాగేశ్వరరావు, మా నాన్న పేరు నాగభూషణం, మా అమ్మ పేరు నాగమణి, మా ఆవిడ పేరు నాగలక్ష్మి, మా అబ్బాయి పేరు నాగ చైతన్య, ఆఖరికి చిన్నవాడైనా సరే నాగశ్విన్ అని పేరు పెట్టుకున్నాం. అందుకని మనము ఒక్కటే. ఈ ఒక్కసారికి క్షమించి నన్ను వదిలేయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. ఏంటి ఏమైంది? మీ ఒక్కగానొక్క కూతురు నా కూతురికి సూసైడ్ పాయింట్ లో లేదు సార్. దూకేశాడు సార్. పదండి సార్. చూడండి సార్, దూకేశాడు. కళ్ళు దొబ్బాయా? ఒక పక్క కథ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే అవతల గురువు గారు వెయిట్ చేస్తుంటారు. పద. గురుగారు 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 కోట్ ఉంది. గురువు గారేడి? సార్ ఆ కోటు షూ. గురువు గారు లేరు. షూ కోట్ ఉంది, షూ ఉన్నాయి. హెచ్చరిక. షూ కోటు. అమ్మా ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ధ్యానం అన్నయ్య ఉండాలి, తపస్సు అన్నయ్య ఉండాలి సార్. ఆ రెండిటికి తేడా ఏంటి? ధ్యానం అనుకోండి గంటలో బయటకు వస్తారు. తపస్సు అనుకోండి కొన్నేళ్ళు పట్టచ్చు. అప్పుడు మీ ఒక్కగానొక్క కూతురు గారి పరిస్థితి ఏంటి సార్? కదా. ఏంటి సార్ ఆ కన్నీళ్ళు? చెప్పండి సార్, ఏం జరిగింది? మా నాన్న గుర్తొచ్చారు. ఆ రోజు మా నాన్న మీద అరవకుండా ఉండాల్సింది. అమ్మ బిడ్డ ఆకలి గురించి చూస్తుంది, తండ్రి బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తాడు. మాకిప్పుడు అర్థమైంది సార్. మీరు మనసులో ఏది దాచుకోకుండా అన్ని నిజాలే చెప్తున్నారు. బ్రదర్, నీకు ఇంకో నిజం చెప్పనా? చెప్పండి సార్. చెప్పండి. ఇతనేమో రాయి మీద కూర్చున్నాడు, నిజమే. నువ్వేమో మీరన్ని నిజాలే చెప్తారు కదా, మీరే చెప్పండి. రాయి అనుకుని మసాలా మీద కూర్చున్నావు. ఐ సీ. హలో. ఫైనల్ గా మా నాన్నగారు పంతం నెగ్గించుకున్నారు. తను అనుకున్న సంబంధం కంచుకట్ల ఫ్యామిలీని దించాడు ఇంట్లోకి. వసే ఆ సోరమ్మ చూసిన పెళ్లి సంబంధం మనుషులు వస్తున్నారంట. నన్ను పడతారా? మీ నాన్న చెప్పారు బాబు. తొందరగా రా బుజ్జమ్మా, వాళ్ళు వచ్చేసే టైం అయింది. బావగారు. సారీ బాబు గారు, పుట్టు కోటేశ్వరం కదా, ఇది అలవాటు అయిపోయింది. బుజ్జమ్మా వస్తున్నా. అమ్మా నమస్కారం చెల్లెమ్మా. అమ్మా భార్య వదినా బాగున్నారా? బావగారు ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది. ఏంటో దినా, ఇదేనా మన డైనింగ్ టేబుల్? అవునండి. ఆహా, మా ఇంట్లో అయితే మా సర్వెంట్లు ఇంత డైనింగ్ టేబుల్ మీదే తింటారు. అంటే మీరు తినే టేబుల్ ఎంత పెద్దదిగా ఉంటుందో. మా డైనింగ్ టేబుల్ మీకు కనపడాలంటే కిలోమీటర్ నడవాలా, అంత పెద్ద డైనింగ్ టేబుల్ బాబు గారు. ఇంతకీ అమ్మాయి ఏదండి? ఇక్కడే ఉంది చెల్లి. బాబా ఇంట్లో కొడుకు ఏంటండి? అయ్యో బాబు గారు, పుట్టు కోటేశ్వరం కదా, అమ్మాయికి బెడ్ లైట్ పడ్డా మగమంతా కందిపోతుంది, అందుకని గొడుగు వాడుతుంటారు. బాబా మావయ్య గారు, అత్తయ్య గారు జటా పైన కాదు కింద కింద కిందకెళ్ళు, పంచి కిందకెళ్ళు. అత్తయ్య కిందకెళ్ళు, కిందకెళ్ళు. ఓకేనా పప్పా? ఎస్ బేబీ. వెండి గ్లాసులు, మన ఇంట్లో అయితే బంగారం గ్లాసులు వాడతాంగా. ఏవే మనం పుట్టు కోటేశ్వరంలోవే. బావగారు ఏమిటిది? బావగారు, వీడి పేరు టైగర్ షరీ. వీడు ఎంగిలి పడ్డ తర్వాతే తినాలన్నా తాగాలన్నా మా అమ్మాయి. కోటేశ్వర్లు అంతేగా? ఇటివమ్మా. అయ్యో పర్లేదు, ఆవిడ కడిగేస్తుంది, ఇచ్చేయమ్మా. అయ్యో వదిన గారు, అది కడగడానికి కాదు,
మా అమ్మాయి తాగిన గ్లాస్ కానీ తిన్న ప్లేట్ కానీ ఇంకొకరు వాడడానికి ఇష్టపడదు. ఇంకొకరు వాడింది మా అమ్మాయి అసలు వాడదు. ఇంతకీ అల్లుడు గారేరి? అమ్మో నన్ను దోత్తపెట్టు బాబు, ముందుకే నువ్వు వెళ్ళు. అమ్మో బేబే నీ బ్యాగ్ చూడు, పెళ్లి కొడుకు బాగున్నాడు. జటా జటా. అయ్యో బేబే, పెళ్లి కొడుకు కింద పట్టుకుంటావేంటి? పైన బావగారు బావా, బేబీ చుచ్చులు టుక్కులు తుప్పులు అంటుందేంటి? అమ్మాయి ఇంటర్నేషనల్ పర్మిట్. షీ కెన్ టాక్ ఎనీ న్యూసెన్స్ లాంగ్వేజ్. ఫోన్ నాకే అయి ఉంటుంది. ఈ టైంకి ఫోన్ చేయమని చెప్పా. హలో హలో ఆంజనేయులు, బావగారికి రోలెక్స్ వాచ్ రెడీగా ఉందా? ఎందుకండి? ఏమండి 2 లక్షలు కాపీ తాగినంత. అబ్బో, మా చెల్లి పుష్పమ్మకి డైమండ్ నెక్లెస్ చెప్పాను, డైమండ్ వడ్డాణం చెప్పాను, అవి కూడా రెడీయే కదా? యాక్సిడెంటా? డ్రైవర్ అటు ఇటుగా ఉన్నాడా? నీకు కూడానా? వద్దు, ఇప్పుడు రోలెక్స్ వాచ్ ఏమీ తేవక్కర్లా. మా చెల్లెమ్మ కూడా ఏమీ తేవక్కర్లేదు, తర్వాత చూసుకోవచ్చు. మరి ఎక్కువ చేస్తాడు. ఏమా అబ్బాయి నీకు నచ్చాడు కదా? బావగారు, మీ అబ్బాయి ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి? కేవలం మీ ముఖం చూసే ఈ పెళ్లి చేసుకుంటున్నాం. ఏమే? ఏం బేబే? అమ్మా, ఏంటి బావగారు, ఇక్కడ కరెంట్ కూడా పోతుందా? ఏమైందండి అలా వంగిపోయారు? ఎవరో నా వీపు మీద దబదబా గుద్దారండి. అది కూడా గుద్దగూడని స్థానంలో గుద్దారండి. ఊరుకంటే ఎవరంటే మీలాంటి కోటేశ్వరులే వీపు మీద దబదబా గుత్తరా, అది గుద్దుకోవడం చోట్ల. మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయినప్పుడు జనరేటర్ వేస్తాం, అప్పుడు దబదబా సౌండ్లు వస్తాయి. అవునా? ముందు ఫ్రెష్ అప్ రిలాక్స్ అవ్వండి. వేడి నీళ్ళు ఏమైనా ఉన్నాయో లేదో చూడరా. మా ముత్తు కోటేశ్వరులు గారు కానీ జారిపోయినట్టుగా ఉన్నాయి పాపం. ఏమైంది అల్టో? దేంగాని కల్లోకి వచ్చింది, అలా భయపడ్డా? బేబే, ఏంటి బేబే ఇది? ఇంత పొడుగు బట్టలేసుకున్నావు? ఇవి పొడుగు బట్ల. మా ఇంట్లో సర్వెంట్లు కూడా ఇంతకన్నా పొట్టి బట్టలు వేసుకుంటారు వదినా. వాటిని స్కర్ట్స్ అంటారు. ఏంటో ఈ మేళం. ఆంజనేయులు, కళ్యాణ మండపం ఎంత అవుతు పెళ్లికి? ఏంటి 10 లక్షలా? ఏమయ్యా పుట్టు కోటేశ్వరం, బావగారింట్లోనే 30 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టించండి. అల్లుడో 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 అల్లుడో, అమ్మ నెత్తి పగిలిపోయింది. అల్లుడో ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ రోజు అక్కడ పెళ్లి అయిపోయిందట, రేపే రిసెప్షన్, మనల్ని రమ్మన్నాడు రా. మూడు లేదు మావా. మూడు లేదంటే ఎలాగలటో, అలాంటి దగ్గరికి వెళ్తేనే మూడు వస్తుందిరా. ఇదిగో ఈ గందరగోళాల నుంచి, ఈ మేళతాళాల నుంచి, ఈ గబ్బిలాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. అంతేనంటావా? అబ్బా పంతులు గారు, ఎల్లుండే తాంబూలాలు 2 కుటుంబాల వాళ్ళం గుడికొస్తున్నాము. అన్ని ఏర్పాట్లు చేశారు కదా? ఎక్కడికి? ఫ్రెండ్ రిసెప్షన్ కి. ఏంటి ఎల్లుండి ఇక్కడ? ఆయన నా మొహం చూసి కాదు, నీ మొహం చూసి వచ్చాడు. నీతోనే ఏదో చేసుకోమను. ఓ మనసులో వాయింపులు గట్టిగట్టాడు. ఎంతకు తగ్గాను, మీరు తగ్గేదిలే. మొత్తానికి పడేసావుగా. మామూలుగా ఏంటి బసి, 1000 కిలోమీటర్లు పువ్వు పట్టుకుని వెనకాల తిరిగితే గానీ ఓకే అనలేదు. అది కాదు వశిష్ట, రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్క రోజు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను. కాదు మరి శాస్త్రానిగా వచ్చింది, వెళ్ళి ఎత్తుక్కో.
అనుకోలేదు. సహస్రా, ఏ సహస్రా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు ట్రైన్లో నుంచి సడన్ గా మాయమైపోయావు. తర్వాత మీ ఇంటికి వెళ్ళా, అక్కడి నుంచి కూడా మాయమైపోయావు. ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? కానీ నా విల్ పవర్తో నిన్ను ఇక్కడ పట్టుకున్నాను, చూసావా? నేను ఎవరో తెలియనట్టు అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడ ఉన్నావా దొంగ? He's my would be. షీఈ్ మై షుడ్ బి. ఏంటి మా ఎంగేజ్మెంట్ రాలేదు? సహస్రా, హలో, ఎవడ్రా నువ్వు? చైల్డ్హుడ్ ఫ్రెండ్? అన్నవర్సిగా? అన్నవర్సి కదా? అన్నవర్సి. ఎవడ్రా నువ్వు? నల్లగా పందిలా ఉన్నావు పక్కలా? మరి నువ్వు తెల్లగా పావురులాగా ఉన్నావు. రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఎంతకీ ఏం పేరు నీ పేరు? చింటూ. ఏయ్, మాకొక్క పేరు నువ్వెందుకు పెట్టుకున్నావా? అసలు కుక్కకి నా పేరు ఎందుకు పెట్టారా? ఇదిగో చెయ్యి తీసి కొంచెం హ్యాపీగా తాగుతూ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సహస్రా, అక్క, వశిష్ఠ, నన్ను చూసి ఎందుకు తప్పించుకుంటున్నావు? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోతున్నావు సహస్రా? ఒకవేళ లవ్ చేయకపోతే ఆ రోజు ట్రైన్లో నేను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో తెలుసా అని ఎందుకు అన్నావు? ఈ ప్రపంచంలో ఏదైనా భరించగలను సహస్రా, కానీ నువ్వు అలా సైలెంట్గా ఉంటే నేను అస్సలు భరించలేను. మా నాన్న నాకు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నా కోసం నువ్వు ఉన్నావనే ఒక నమ్మకం, నువ్వు కనపడంగానే ఆనందం కంటే ఎప్పుడు వెళ్ళిపోతావు అనే భయం, బాధ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు లేకుండా నేను లేను సహస్రా. ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ యూ. మాట్లాడు సహస్రా. నొప్పిగా ఉంది. ఇప్పటికే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీకు అవ్వబోతుంది. మనం ఎన్నిసార్లు కలిసినా అన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. ఇదే మన డెస్టినీ. కాదు సహస్రా, మనం విడిపోయిన ప్రతిసారి కలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళినా మళ్ళీ కలుస్తాం. ఈసారి చివరి దాకా కలిసే ఉంటాం. ఇది నేను అర్థం చేసుకున్న డెస్టినీ. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మనమే జీవితంలో మళ్ళీ కలవం వసి. ఇదే ఫైనల్ డెస్టినీ. డెస్టినీ, డెస్టినీ, డెస్టినీ. వశిష్ఠ, నేను సహస్ర అక్కని. తనకి ఎంగేజ్మెంట్ జరగడం నిజమే. అబ్బాయి మా బావే. ఇదంతా నా వల్లే జరిగింది. తనదేం తప్పులేదు. అప్పుడు ఇంట్లోంచి పారిపోయిన సహస్ర నేను ఎలా ఉన్నానో చూడడానికి నా దగ్గరికి వచ్చింది. అక్క, ఎలా ఉన్నావు? బావెక్కడ? సహస్ర, నేను రోజు చదివే రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడేమో, కానీ నా జీవితంలో రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మొహం పెట్టుకొచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు?
ఊరు పేరు తెలీదు, అమ్మా నాన్న తెలీదు, సంగీతం నేర్చుకుంటానని వాడు వల్లో పడి వాడితోనే చెప్పకుండా పారిపోవడానికి ఎంత ధైర్యమే? చెప్పే వెళ్ళా నాన్న. ఎవరికి చెప్పెళ్ళావు? నానమ్మకి. ఇది ఎక్కడ వింత రామాయణమే. అలా అని సహస్ర చెప్పమంది. ఏంటి ఇది? ప్రతిదానికి ఆ వేలు పట్టుకో ఈ వేలు పట్టుకో చిన్నపిల్లల ఆటలు అనుకున్నావా? పరువు ప్రతిష్ట ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా? అసలు దాన్ని తీసుకురావడానికి సిగ్గులేదు? నాన్న, నీకు ఊళ్ళో వాళ్ళు ముఖ్యమా, కూతురు ముఖ్యమా? నాకు ఊళ్ళో వాళ్లే ముఖ్యం. నాన్న, నువ్వు ఎప్పుడు అంటావు కదా, ఏదైనా పని చేసే ముందు మనసును అడుగని. అలాంటిది ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన కూతురుంది, దాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి సంబంధం కావాలని ఒక్కసారైనా ప్రేమగా అడిగావా? నీ మనసును అడుగున్నా. అమ్మంటే ఇలా జరిగేదా? పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు మాట్లాడుకో. అమ్మని సెంటిమెంట్ గా అడ్డు పెట్టుకుని తప్పు చేసిన దాన్ని క్షమించమంటావా? నీ మాట విని ఇద్దరిని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పనా? ఆ రోజు డ్రామా అని వచ్చాడే, ఆ గాలిగాడితో నువ్వు కూడా పారిపోవని గ్యారంటీ ఏంటి? ముందు దాని బొమ్మను, ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళిపో. ఇదమ్మ నీకెంతో ప్రేమగా ఇచ్చింది. ఇప్పటి వరకు నువ్వు దీనిలో తప్ప దేనిలో నీళ్లు తాగలేదు. అలాంటి దీన్ని విసిరికొట్టావు. అది ఆలోచనతో కాదు, ఆవేశంతో. అక్క కూడా ఆ పని ఆవేశంతోనే చేసింది నాన్న. అయినా ఇప్పుడు అక్కని క్షమించి ఇంట్లోకి రాణిస్తే నేను కూడా అక్కలాగే ఎవరితోనూ వెళ్ళిపోతాననే కదా నీ భయం. ఇప్పుడు చెప్తున్నా నాన్న, నువ్వెవరిని పెళ్లి చేసుకోమంటే వాడినే పెళ్లి చేసుకుంటా. గుడ్డోడైనా ఏం పర్లేదు, పెళ్లి చేసుకుంటా. అదే మాట మీద ఉంటా. అక్క నుండే నీ నాన్న, అక్క కోసం నువ్వేం చేయమంటే అది చేస్తా. నన్ను నమ్ము నాన్న, ప్లీజ్. హలో అంకిత, నీ కొడుక్కి నా పెద్దదాన్ని పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా, సహస్రనిస్తున్నా. అవును వశిష్ఠ, తన్ని ఇలాంటి గొప్పోడిని వదులుకోవడానికి రెడీ అయింది. చిన్నప్పటి నుంచి చెల్లిలా ఆలోచించే సహస్ర ఈ విషయంలో నాకు అమ్మలా ఆలోచించింది.